హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది వాట్సాప్ అనే అప్లికేషన్ నుండి. ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని వాట్సాప్ అకౌంట్స్ ఉంటాయో అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఫుల్ ఇన్స్టాంట్గా అయితే వచ్చేస్తుంది. దానికోసం ఒక ట్రిక్ అనేది ఉంది. ఆ ట్రిక్ ఏమిటనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఐడి అనేది ఉంటుంది అక్కడ గ్రూప్ ఛానల్లో. ఐడికి అయితే నాకు మెసేజ్ చేశారనుకో, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అక్కడ నుండి మీకు క్లారిఫై అనేది చేస్తాను. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది వాట్సాప్ అనే అప్లికేషన్ నుండి రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలంటే వాట్సాప్ అప్లికేషన్ని ప్లే స్టోర్లో నుండి లేటెస్ట్ వర్షన్గా అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ట్రిక్ అనేది చెప్తా చూడండి. ఇంతకుముందు వాట్సాప్కి సంబంధించిన యూపీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వచ్చింది చూడండి. ఆ టైంలో ఎవరైతే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్నారో మీరందరూ ఈ ఆఫర్ అనేది ట్రై చేయకండి. ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ మీరు వాట్సాప్ నుండి ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఎర్నింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. దానికోసం ఒక ట్రిక్ అనేది ఉంది చూడండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లో వెళ్ళి వాట్సాప్ అప్లికేషన్ని లేటెస్ట్ వర్షన్గా అయితే అప్డేట్ చేసుకుంటారు కదా. అప్డేట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ సెట్టింగ్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, 3 లైన్స్ అనేది. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు పేమెంట్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పేమెంట్స్ అనేది సింపుల్గా పేమెంట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది వాట్సాప్ అప్లికేషన్లో అయితే లింక్ చేయండి. లైక్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలో ఏ విధంగా అయితే మీరు లింక్ చేశారో మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది సేమ్ అదే విధంగా వాట్సాప్ అప్లికేషన్లో అయితే అక్కడ లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ట్రిక్ అనేది చెప్తా చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్ దాంట్లో కానీ ఎవరిదైనా ఒక నార్మల్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. లైక్ గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ పేటిఎంది కానీ ఇలా ఏదైనా ఒక నార్మల్ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరిదన్నా వాళ్ళ మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. క్యూఆర్ కోడ్ యొక్క స్క్రీన్ షాట్ అనేది వాళ్ళ మొబైల్ ఫోన్లో ఆ విధంగా తీసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్ నుండి మీ వాట్సాప్ అకౌంట్కి అయితే ఆ క్యూఆర్ కోడ్ అనేది సెండ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి, మీ దగ్గర ఉన్న మెయిన్ వాట్సాప్ అకౌంట్ ఇది కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరిదన్నా ఒక గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ పేటిఎంది కానీ ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో తీసుకోండి. దాని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ నుండి వాళ్ళ వాట్సాప్ అకౌంట్ నుండి మీ వాట్సాప్ అకౌంట్కి అయితే ఆ క్యూఆర్ కోడ్ అనేది షేర్ చేసుకోండి. ఆ విధంగా షేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా వాళ్ళ వాట్సాప్ చాట్ అనేది ఓపెన్ చేయండి. అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. అక్కడిని కింద మనకు పే నౌ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ గా పే నౌ పైన క్లిక్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు ఒక ఆఫర్ అనేది అప్లై అవుతుంది చూడండి. స్క్రీన్ షాట్ లో పెట్టినట్టు ఈ విధంగా సెండ్ 35 రూపీస్ మినిమం ఉంది కాబట్టి ఒక 50 రూపీస్ కానీ లేకపోతే ఒక 35 రూపీస్ కానీ లేకపోతే 100 రూపీస్ కానీ ఆ క్యూఆర్ కోడ్కి అయితే మీరు సెండ్ అనేది చేయండి. ఆ విధంగా సెండ్ చేసుకున్న వెంటనే మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన వెంటనే వాట్సాప్ అకౌంట్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్లో మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇంకొక పర్సన్ది క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. మీ వాట్సాప్ దానికైతే సెండ్ చేసుకోండి. ఇంకొక పర్సన్ది సేమ్ పర్సన్ కాకుండా వేరే పర్సన్ యొక్క నార్మల్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. లైక్ గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ పేటిఎంది కానీ ఆ విధంగా తీసుకున్న తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పర్సన్ నుండి మీ వాట్సాప్ దానికైతే ఆ క్యూఆర్ కోడ్ అనేది షేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాళ్ళ చాట్ ఓపెన్ చేసుకొని అక్కడ నుండి పే నౌ పైన క్లిక్ చేసుకొని ఇంకోసారి మీరు ఒక 50 రూపీస్ ఆ విధంగా మీరు డైరెక్ట్గా వాట్సాప్ అప్లికేషన్ నుండి అయితే పేమెంట్ చేయండి. పేమెంట్ చేసుకున్న వెంటనే ఇంకోసారి మీకు కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక పర్సన్ యొక్క క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్కి కూడా సేమ్ ప్రాసెస్ చేసి అక్కడ నుండి ఇంకోసారి 50 రూపీస్ సెండ్ మనీ చేసుకున్న వెంటనే టోటల్గా మీరు 3 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రతి ట్రాన్సాక్షన్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు 3 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే టోటల్గా కింద ఎంతైతే మెన్షన్
మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్లో ఫుల్ ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. చూడండి ఇంతే ప్రాసెస్ ఉంటుంది, ప్రతి ఒక్క ట్రై చేయండి. ఇలా మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని వాట్సాప్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని మొబైల్ ఫోన్స్లలో అన్ని వాట్సాప్ అకౌంట్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి వాట్సాప్ అకౌంట్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ మాత్రం @teluguTech16 శివ దానికి టెలిగ్రామ్లో వెళ్ళి @teluguTech16 శివ అని సెర్చ్ చేయండి. నా ఐడి వచ్చేస్తుంది. ఆ ఐడికి అయితే క్యాష్ బ్యాక్ ప్రూఫ్ స్క్రీన్ షాట్స్ అనేది సెండ్ చేయండి, మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.